సెంట్రల్ విజయవాడలో అంటే ఎక్కువగా నానుతుంది ఏంటంటే ఒక్కొక్క నాయకుల పేరు అనుకుంటూ ఉన్నారు. ఈ రోజున ప్రత్యేకంగా చూసుకుంటే తోట శ్రీనివాసరావు గారి పేరు వినిపిస్తుంది, ఎమ్మెల్యేగా ఆయనే రావచ్చని. ఒకవేళ ఎమ్మెల్యేగా వస్తే ఇక్కడ గెలవచ్చు అంటారా? ఇప్పుడు గతంలో చూసుకుంటే రాజకీయంగా చూసుకుంటే చాలా మంది మల్లాది విష్ణు కానీ బోండా ఉమా కానీ అంత గట్టిగా ఉంది ఇక్కడ, మరి దాన్ని తట్టుకోగలరా అండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టి సుమారు 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాల నుంచి ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి తోట శ్రీనివాసరావు. అలానే ప్రజల కోసం నేను ఉన్నాను, నేను విన్నాననే వ్యక్తి తోట శ్రీనివాసరావు. అలానే ఈరోజు మల్లాది విష్ణు గారా, బోండా ఉమ్మగారు మనకు కావాల్సింది కాదు, ప్రజలకు దగ్గర అయిన మనిషి ఎవరు? తోట శ్రీనివాసరావు. ప్రతి సమస్య నేను ఉన్నాను అంటున్నాడు. ఎవడైనా ఏ ఎమ్మెల్యే కాదు, బోండా ఉమ్మ కావచ్చు, ఇంకొకాయన కావచ్చు, తోట శ్రీనివాసరావు ఫస్ట్ నుంచి కూడా, ఈ రోజు నుంచి కాదు, తొలి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా పనిచేశాడు, రాష్ట్ర నాయకుడు అయ్యాడు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారు, నేను ఒక్కడిని కోరుకోవడం కాదు, సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,60,000 ఓటర్స్ తోట శ్రీను కావాలని కోరుకుంటున్నారు. అట్లానే తోట శ్రీను సౌమ్యుడు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. మనం చూస్తున్నాం, రోజు చూస్తున్నాం, టీవీలలో పేపర్లు చూస్తున్నాం మనం. అట్లానే తోట శ్రీనివాసరావు అనే ఏకైక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవి ఇచ్చిన ఏకైక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అట్లానే 2019లో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడిగా పోటీ చేయమని బీపారు వేయడానికి 10 రోజుల టైంలో ఈరోజు అనివార్య కారణాల వల్ల ఆయనకు ఇన్సర్ట్ జరిగిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి, దానివల్ల మనకు పోస్ట్ పోన్ జరిగింది. కానీ 2019లో సెంట్రల్ నియోజకవర్గానికి పోటీ చేయమన్నారు. ఆ రోజు కొన్ని సమీకరణల వల్ల ఆగిపోయింది. అట్లానే తోట శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రజల మనిషి, ప్రజలకు బాగు చెయ్యాలి తపన పడే మనిషి తోట శ్రీనివాసరావు.